విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. ఆరోగ్య సిద్ధిలో నేత్రారోగ్యము, కర్ణారోగ్యము, కళ్ళకి చెవులకి సంబంధించినటువంటి వ్యాధులు తొలగి రోగములు తొలగిపోయి ఆరోగ్యం, నేత్రకర్ణములకు ఆరోగ్యం చేకూరేటటువంటి మార్గము ఒకటి చెప్పబడ్డది. మన అవయవాల్లో ఒక్క నేత్రాలకే 90 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. చెవులకి 20 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఇటువంటి వాటి నుంచి పరిష్కారం మనకి అమ్మవారి ద్వారా తెలియజేయబడ్డది. అదేమిటంటే సౌందర్యలహరిలో ఉన్నటువంటి 52వ శ్లోకము, గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేత్తశ్చిత్ర ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః అనేటటువంటి ఈ శ్లోకాన్ని నిర్ణీతమైనటువంటి పద్ధతిలో పఠించి నివేదనలు జరిపి యంత్రాన్ని సిద్ధం చేసుకుని ధరించేటట్లయితే నేత్ర రోగాలు, కర్ణ రోగాలు కూడా ఉపశమిస్తాయి అని చెప్పబడ్డది. అమ్మా, హిమవంతుని వంశములో శిరస్సును ధరించేటటువంటి పుష్పం లాగా ఉన్నటువంటి దానా కులోత్తంస కలికే, నేను ధ్యానం చేసే సమయంలో నీవు నా హృదయమునందు దర్శనమిచ్చావు. అలా నువ్వు ప్రత్యక్షమైనటువంటి నిన్ను చూస్తే నీ దర్శనం వల్ల నేను గ్రహించినది ఏమిటంటే, గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి, నీ కళ్ళు కర్ణాభ్యర్ణం చెవుల దాకా వ్యాపించి ఉన్నాయి. నీ నేత్రములు ఆకర్ణాంత విశాలములు, విశాలాక్షివి నువ్వు. చెవుల దాకా వ్యాపించినటువంటి విశాలమైన నేత్రములు కలిగి ఉన్నావు తల్లి. గరుతైవ పక్ష్మాణి దధతి, అలాగే నీ కంటి రెప్పలు ఉన్నాయే, అవి ఎలా ఉన్నాయి అంటే బాణానికి ఉండేటటువంటి కంకపత్రాలలాగా, బాణానికి వేగంగా పోవటానికి అనుకూలంగా ఉండేటటువంటి ఏవైతే కంకపత్రాలు ఉంటాయో ఆ కంకపత్రాలలాగా ఉన్నాయి. అలాగే పురాంభేత చిత్ర ప్రసమరస విద్రావణ ఫలే, ఆ నేత్రములున్నాయే అవి పరమశివుడు మనస్సులో ఏదైనా నిస్పృహని కలిగి ఉంటే అటువంటి నిస్పృహని పోగొట్టేటటువంటివిగా ఉన్నాయి. తవాకర్ణా కృష్ణ స్మరైవ విలాసం కలయతః, అటువంటి నీ నేత్రములున్నాయే ఆకర్ణాంతములాగబడినటువంటి బాణముల యొక్క శోభని కలిగి ఉన్నాయి తల్లి అని చెప్పేటటువంటి ఈ శ్లోకాన్ని మనం పఠించాలి. దీనికి యంత్రము దీర్ఘచతురస్ర యంత్రము, దానిలో రం బీజం ఉండాలి. చాలా సులభమైనటువంటి యంత్రం లిఖించి దీన్ని బంగారు రేకు మీద రాసుకుని 45 రోజులు రోజు పూజ చేస్తూ 1000 సార్లు చొప్పున పఠించాలి. అలా పఠించి పూజించినటువంటి దాన్ని యంత్రము ధరించడం ఒక పద్ధతి. మరో పద్ధతి, పై విధంగానే ఆ యంత్రాన్ని విభూది మీద వ్రాసి పఠనము చేసి ఏ రోజుకు ఆ రోజు ఆ విభూదిని ధరించటం. దానివల్ల కూడా ఈ రోగాలు ఉపశమిస్తాయి. ఆ ధరించేటటువంటి ఆ విభూదిని కర్ణములకు, నేత్రములకు కూడా స్పర్శ చేస్తే అవి కంటి రోగాలని, నేత్ర రోగాల్ని పోగొట్టేటటువంటివి అవుతాయి. ఇలా సాధన చేసేటటువంటి కాలంలో నైవేద్యము పాలతో చేసినటువంటి ఆ పరమాన్నాన్ని నివేదన చేయాలి. అట్లాగే తిలాన్నం, నువ్వులు వేసి వండినటువంటి అన్నాన్ని నివేదన చేయాలి. అలా చేసేటట్లయితే గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంభేతశ్చిత్ర ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః అనేటటువంటి ఈ శ్లోక పఠనం వల్ల ఆ రోగములు ఉపశమించి మనకి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి అటువంటి ఆరోగ్య సిద్ధిని మనం పొందటం కోసమని ఈ సాధన చేయాలి. స్వస్తి.